హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇంతసేపటి నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మా వాడు మాత్రం మస్తు డిస్టర్బ్ చేస్తుండు అనమాట. అస్సలు స్టార్ట్ చేయనిస్తలేడు, నవ్వుపిస్తున్నాడు. ఇట్లా మధ్య మధ్యలో యాడ్ అయిపోతూ ఉన్నాడు అనమాట. సో ఇంకా సరే వాడిని ఆపడం కష్టంలే, వాడు కూడా వీడియోలో వస్తా అంటున్నాడు కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసినాను, లేట్ అయిపోతుందని. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే నార్మల్గా మా పాప వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ డే, యాన్యువల్ డే అవన్నీ ప్రాక్టీసెస్ అవుతున్నాయి అనమాట. సో దానికోసం ఈరోజు ఏంటంటే యాన్యువల్ ఎగ్జిబిషన్ ప్లాన్ చేశారు. ఆర్ట్ ఎగ్జిబిషను, సైన్స్ ఎగ్జిబిషను, అట్లనే కంప్యూటర్స్కి సంబంధించింది, ఇంకా డిఫరెంట్ ఎవరికి ఇష్టం ఉన్న టాపిక్ వాళ్ళు చూస్ చేసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో ఈరోజు ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు పార్టిసిపెంట్స్ అందరికీ. సో అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు పొద్దున్నే మేము రెడీ అయ్యి వచ్చినాము. యాక్చువల్లీ ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చేసి 9 to 12 అని చెప్పారనమాట. కానీ ఇంకా తెలుసు కదా, చెప్పిన టైంకి ఎవరు వెళ్తాము, అసలు వెళ్ళం. కాబట్టి మేము కూడా ఇప్పుడు 10 అయింది, 10 o'clockకి రెడీ అయినాము. ఏంటంటే అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ, మేము ఉండేది టౌన్షిప్లో కాబట్టి మాకు పిల్లలకి స్కూల్ కూడా లోపలే ఉంటుంది అనమాట. సో ఎగ్జిబిషన్ కూడా ఇక్కడే మాకు నియర్ బై ఉంటుంది కాబట్టి ఇంకా మేము వెళ్దామని చెప్పేసి రెడీ అయినాము. ఇంకా 12కి ఎలాగో 12కి అయిపోతుంది అన్నారు కాబట్టి కొంచెం లేట్గా వెళ్ళి, అంటే 10:30కి అలా వెళ్ళేసి ఒక 1 hour ఉండి వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకొని వచ్చేయచ్చు అన్న ఇంటెన్షన్ తోటి కొంచెం లేట్గా వెళ్తున్నాం అనమాట. లేకపోతే మళ్ళీ ముందే వెళ్ళిపోయి ఇంకా వెయిట్ చేయడం ఎందుకు అని చెప్పేసి కొంచెం లేట్గా వెళ్దాం అనుకుంటున్నాం. మళ్ళీ అంతసేపు ఉండాలంటే వీడు ఉండడు. ఉంటావా? ఎందుకంటే పాపం వీడికి బాగా జలుబైంది, కొంచెం లేట్గా కూడా లేచినాడు అనమాట. మళ్ళీ బయట చల్లగాలికి ఎక్కువసేపు ఉండడం ఎందుకు అన్నట్టు కొద్దిగా లేట్గా వెళ్ళి ఎగ్జిబిషన్ అయిపోగానే తీసుకొని వద్దామని అనుకుంటున్నాము. పాపం ఇది అనౌన్స్మెంట్ చేసి ఆల్మోస్ట్ 1 month అవుతుందనమాట. లాస్ట్ మంత్ 23rd ఏమో వచ్చింది నోటిఫికేషను. అప్పటి నుంచి నేను పార్టిసిపేట్ చేస్తాం, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి ఇంకా 1 week నుంచి ఫుల్ దాని మీదనే కూర్చుందనమాట. సో అది చేసినప్పుడు కూడా నేను చిన్న చిన్న వీడియోస్ తీసినాను, ఒకవేళ కుదిరితే అవి కూడా యాడ్ చేశాను. సో ఫైనల్గా ఎవరు గెలుస్తారో ఏంటో అవన్నీ ఏం తెలియదు, కానీ పాపం బాగానే కష్టపడి డ్రాయింగ్, 3D మోడలు ఏవేవో చేసింది. 1 month టైం ఉంది కదా, ఫస్ట్ ఒకటి చేసింది, ఇక ఒక్కటే ఏం బాగుంటుంది ఇంకొకటి చేస్తా అని చెప్పి ఇంకొకటి చేసింది. అట్లా మొత్తానికి 3-4 చేసుకొని పోయింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంది, ఎవరెవరు ఎట్లా తీసుకొచ్చినారు, ఎవరు విన్ అయినారు అవన్నీ చూద్దాము. ఫస్ట్ అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళిపోదాం పదండి, ఓకేనా? బాయ్ బాయ్. హాయ్ బాయ్ బాయ్, లెట్స్ గో. సరే ఫస్ట్ ఎగ్జిబిషన్కి వెళ్దాం పదండి. ఇక్కడైతే మేము ఇంకా ఎగ్జిబిషన్ జరిగే ప్లేస్కి అయితే వచ్చాము. సో చూడండి పిల్లలు ఎంత బాగా చేశారు. ఇక్కడ చూడండి ఇది హార్ట్. సో కింద నుంచి ఆ పాప ఇలా పంపింగ్ చేస్తుంటే ఇక్కడ మన హార్ట్ బీట్ వచ్చినప్పుడు ఎలా లోపలికి బయటికి వస్తుందో సేమ్ అలాగే అనమాట. అది చేసింది ఒక 4th class పాప అంట. సో ఇంత మంచిగా చేసింది అని అనుకున్నాను. ఇక్కడ ఏంటంటే చాలా ఆప్షన్స్ ఇచ్చారు వీళ్ళకు, సైన్స్, మ్యాథ్స్, సాంస్క్రిట్, హిందీ, ఇంగ్లీషు, టూ మెనీ బుక్ రైటింగ్, అట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో దాంట్లో వాళ్ళకి నచ్చిన దాన్ని చూస్ చేసుకోవచ్చు. దట్టు సబ్ జూనియరు, జూనియరు, సీనియర్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. అంటే మరీ చిన్నపిల్లలకి లేదు, 3rd, 4th, 5th వాళ్ళకి సబ్ జూనియర్ లెవెల్, అండ్ 6 to 8 వచ్చేసి జూనియరు, అండ్ అబౌట్ 12th వరకు ఇంకా సీనియర్ లెవెల్ అనమాట. సో అట్లా డివైడ్ చేసినారు. దాన్ని బట్టే వాళ్ళు ఎలా ప్రజెంట్ చేశారు, ఎలా రెడీ చేశారు, తర్వాత జడ్జెస్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని గురించి, ప్రోడక్ట్ కాదు యాక్చువల్లీ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అవన్నీ బేస్ చేసుకొని జడ్జెస్ మార్క్స్ వేసిన తర్వాత దాని ప్రకారం ప్రైజెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి కంప్యూటరు, ల్యాప్టాప్ ఇవన్నీ వీళ్ళు కార్డ్బోర్డ్తోనూ థర్మాకోల్తోనూ అట్లా చేశారనమాట. చాలా మంచిగా ప్రజెంట్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే అరే మన చిన్నప్పుడు మనకు స్కూల్లో ఇవన్నీ లేవే, ఒకవేళ ఉన్నా మనం ఇవన్నీ చేసేవాళ్ళమా అని ఒక్కసారి మొత్తం వెనకాలకి వెళ్ళిపోతే అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది అని అనిపించింది. అండ్ ఇప్పుడున్న పిల్లలకి ఫెసిలిటీస్ ఎంత బాగున్నాయో వాళ్ళకి నాలెడ్జ్ కూడా డెఫినెట్గా ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఆ టైంలో మనకి ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉంటే మనం ఎలా చేసేవాళ్ళమో ఏంటో నాకైతే ఐడియా లేదు, కానీ ఇప్పుడున్న పిల్లలు మాత్రం చాలా బాగా చేశారు. నేను చెప్తున్నాను కదా అక్కడ హండ్రెడ్స్లో ఉన్నాయి అన్నమాట. సో అవన్నీ వీడియో తీయడం నాకు అవ్వలేదు. ఎక్కడో జనాలు తక్కువగా ఉన్న దగ్గర, కొంచెం స్పేస్ దొరికిన దగ్గర మాత్రమే వీడియో రికార్డ్ చేశాను అనమాట. దాంట్లో శాంపిల్గా ఇవి కొన్ని మాత్రమే. ఇంకా చూడండి ఇక్కడ ఒడియాకి సంబంధించిన కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ కూడా కొన్ని అయితే పెట్టారు. వాళ్ళకి సంబంధించిన జ్యువెలరీ అయితేంది, ఫుడ్ అయితేంది, వాళ్ళు వేసుకునే బట్టలకు సంబంధించిన అలాంటివి కూడా పెట్టారనమాట. సో ఫైనల్గా మా పాపది ఇక్కడ తనది ఆర్ట్ ఎగ్జిబిషను. మిగతా పిల్లలకి ఏంటంటే సైన్స్, మ్యాథ్స్ అలా తీసుకున్న వాళ్ళకి, కంప్యూటర్స్ అలా తీసుకున్న వాళ్ళకి వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటి అనేది చూపించుకోవడానికి వాళ్ళకి ఒకటే చేయాల్సిన ఆప్షన్ ఉండే అనమాట. లైక్ సైన్స్ ఎగ్జిబిషన్లో అట్లా ఉంటాయి కదా.
సో మా పాపది ఆర్ట్ కాబట్టి తన డ్రాయింగ్‌కి సంబంధించి, తన క్రియేటివిటీకి సంబంధించి వాళ్ళకి మీరు 4, 5 అయినా ప్రెజెంట్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఒక్కటే చేయాలని ఏం లేదు అని ఆప్షన్ ఇచ్చారు. సో దానికి ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి మొత్తం ఒక 5, 6 చేసుకొని తీసుకొని పోయిందనమాట. సో అది దానికి ఆర్ట్ అంటే పిచ్చి ఇష్టము. సో నాలాగానే అనమాట. కొంచెం నా పోలికలే వచ్చినాయి ఆర్ట్ విషయంలో. సో కాంపిటీషన్‌లో ఎవరినో ఒకరిని ఫైనల్‌గా సెలెక్ట్ చేసి గిఫ్ట్‌లు ఇయ్యడమే తప్ప, ఏ మాట కామాట ఇక్కడ ప్రతి ఒక్క పిల్లలు చాలా అంటే చాలా బాగా చేశారు. ఈవెన్ 4థ్ క్లాసు, 5థ్ క్లాసు పిల్లలు కూడా వాళ్ళ స్థాయికి మించి చేసినట్టు నాకైతే అనిపించిందనమాట. నేను చెప్తున్నాను కదా! నేను చెప్పేదానికి మీకు వీడియోలో చూపించేదానికి జస్ట్ ఒక వీడియోలో ఉన్నది ఒక 10, 20% మాత్రమే. బయట ఇంకా చాలా బాగున్నాయి. నేను అన్ని వీడియో తీయలేదు. ఇక్కడ చూడండి మ్యాథ్స్ ప్రాజెక్టు ఎంత మంచిగా చేసినారు. మ్యాథ్స్‌కి రిలేటెడ్ అన్ని నెంబర్సు ఇట్లా అన్ని ఇంటీజర్స్ గురించి కానీ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో కొంతమందైతే మొత్తం అయోధ్య ఉంటది కదా! సో దాన్ని కూడా రాముడు, సీత, లంకతో మధ్యలో బ్రిడ్జు, రావణుడు అదంతా కూడా చేశారనమాట. నేను ఆ వీడియో తీశాను. బట్ నాకు ఆ వీడియో దొరకట్లేదు. ఎక్కడో మిస్ అయిపోయింది. సో ఇదంతా చూడండి. ఇవన్నీ చేయడానికి పాపం వీళ్ళన్నీ ఎన్ని రోజులు కష్టపడ్డారో ఏమో! అంటే దీంట్లో టీమ్స్ కూడా అవ్వొచ్చనమాట. 2 మెంబర్స్ కానీ, 3 మెంబర్స్ కానీ అలా టీమ్‌లాగా కూడా చేయొచ్చని చెప్పారు. కొంతమంది ఇండివిడ్యువల్‌గా చేశారు. కొంతమంది టీమ్‌గా చేశారు. సో మంచిగా పిల్లలకి ఇట్లాంటి ఈవెంట్స్ పెట్టి పిల్లల టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే వాళ్ళలో ఉన్న స్కిల్స్ అన్నీ బయటికి వస్తూ ఉంటాయి కదా! సో ఇయర్లీ వన్స్ ఇలా పెట్టడం అనేది ప్రతి స్కూల్‌లో మంచి ఆలోచన. యాక్చువల్లీ మన టైంలో కూడా ఉండుంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే. సో ఇక్కడ చూడండి మొత్తం డైనోసార్స్, జురాసిక్ వరల్డ్ మొత్తం ఇక్కడే చూపించారనమాట. సో మా వాడికి డైనోసార్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడైతే మేము కొద్దిసేపు ఆగి మంచిగా మా వాడు డైనోసార్‌లను చూస్తూ ఎంజాయ్ చేశాడు. తర్వాత ఇక్కడ ఒడిస్సాకి సంబంధించిన కల్చర్ రిలేటెడ్ వాళ్ళ ఫుడ్డు, వాళ్ళ జ్యువెలరీ, క్లాసికల్ డాన్స్ టైంలో వాళ్ళు వేసుకునే జ్యువెలరీ, ఫుడ్డు, ఓల్డ్ టైంలో ఒడిస్సా ఎట్లుంది, ప్రజెంట్ ఎట్లా డెవలప్ అయింది అవన్నీ చూపించారు. అండ్ దాని తర్వాత ఫైనల్‌గా విన్నర్స్‌ని అనౌన్స్ చేసే టైం అయితే వచ్చేసింది. నేను ఆల్రెడీ చెప్పినట్టే క్లాసెస్ వైజ్‌గా కండక్ట్ చేశారు కాబట్టి సో ప్రతి కేటగిరీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మా పాపకైతే ఫస్ట్ వచ్చింది. హాయ్ అండి. ఆర్ట్ ఎగ్జిబిషన్ అయిపోయింది. ఇంటికొచ్చేసినాం అనమాట. సో మేము ఎక్స్‌పెక్ట్ చేసినామా? చేయలేదా? నేను చేసిన. చేసిందంట. ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందంట. సో నాకైతే అంటే ఏదైనా కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేస్తున్నామంటే ఎవరికైనా 50, 50 ఛాన్సెస్ అన్నట్టు గెలవాలి, విన్ అవ్వాలి అని అందరికి ఉంటది. బట్ గెలుస్తామా లేదా అని గ్యారంటీ ఉండదు కదా! సో ఫైనల్లీ అంత కష్టపడి చేసినందుకు ఈమైతే ఫస్ట్ వచ్చిన. అది 6-8 గ్రూప్‌లో నేను ఫస్ట్ వచ్చిన. ఇదిగో పైన స్కూల్ పేరు ఉంది. అందుకే పైన చూపించట్లేదు. యాన్యువల్ ఎగ్జిబిషన్ ఫస్ట్ పొజిషన్. ఓకేనా? అది వాడిదంట. వాళ్ళ అక్కకి ఏం ప్రైజ్లు వచ్చినా ఏం మెడల్స్ వచ్చినా అన్నీ నావే నావే అంటుంటాడు వీడు. నువ్వు కూడా మరి అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి. నీకు అప్పుడు మెడల్స్ వస్తాయి. పార్టిసిపేట్ చేసి వస్తాయి. వాడు పార్టిసిపేట్ చేయమంటే మాత్రం అంటుంటాడు అనమాట. ఫైనల్గా మా అందరికి మాత్రం హ్యాపీగా ఉంది. సో మనం ఇంటి దగ్గర ఎంత కష్టపడ్డా ఏం చేసినా కూడా విన్ అయినప్పుడు స్కూల్లో అందరి ముందు స్టేజ్ పైన ప్రైజ్ ఇస్తుంటే వాళ్ళకి కూడా హ్యాపీ ఉంటుంది కదా. సో ఇప్పుడు మాకు కూడా అట్లనే ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే నా ప్రైజ్ నేను తీసుకున్నా కానీ వేరే వాళ్ళ ప్రైజ్ కూడా నేనే పోయి ఇచ్చిన. పెద్ద స్టేజ్ మీద మొత్తం సర్వ్ చేసుకుంటూ అన్నిసార్లు తిరిగి తిరిగి ఉందా. ఇంటికి వచ్చేటప్పుడు మార్నింగ్ 7:30కి వెళ్తే వాళ్ళు కావాలనే చేస్తుండు వీడు. మార్నింగ్ 7:30కి వెళ్తే పాపం వాళ్ళ ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టుకొని అందరు చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ, పేరెంట్స్కి, టీచర్స్కి, గెస్టులకి, జడ్జిలకి అందరికీ వాళ్ళ కాన్సెప్ట్ ఏంది ఏంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి నా గొంతు పోయింది. ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం అలసిపోయినారంట. దట్టు నించోనే ఉండాలి కాబట్టి దానివల్ల కూడా కొంచెం కాళ్ళు వస్తున్నాయి అని అంటున్నారు. అండ్ అక్కడ ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టినారు. సో మేము ఫుడ్ తినడానికి అంటే ఈమె కొంచెం మార్నింగ్ తినమంటే కొద్దిగా ఏదో 2 స్పూన్లు తినేసి పోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకలిస్తుంది అన్నది. సో ఫుడ్ స్టాల్ దగ్గర వెళ్తే ఫుడ్ కూడా అయిపోయింది అనమాట. పూరి ఉంటే పూరి అయిపోయింది. మళ్ళీ నేను తిన్న దగ్గరకు వచ్చి వేరే ఇవి ఉన్నాయి ఇవి కావాలా అని అడిగి వెళ్ళేలోపు అవి కూడా అయిపోయినాయి. ఏం దొరకలేదు. ఇంకా సరే అప్పటికే 1:30 అయిపోయిందని చెప్పేసి ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవి ఇవి చేసి మేము మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళాము. మా లోపల అంటే మా టౌన్షిప్ లోపల ఒక రెస్టారెంట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి తిని వచ్చినాం అనమాట. ఇప్పుడు 3 అవుతుంది తెలుసా.
సో ఇదనమాట ఆర్ట్ ఎగ్జిబిషన్ కోసం 1 మంత్ నుంచి ఇలా చేయాలి అది చేయాలి ఇది చేయాలి అనుకొని ఫైనల్గా ఆ ఎగ్జిబిషన్ అయిపోయింది, ప్రైజ్ వచ్చింది, హ్యాపీ. సో ఇది ఇవాళ వ్లాగ్ నచ్చితే వీడియోని ఈ వ్లాగ్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.